బాసర ట్రిపుల్ ఐటీ బాధలు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఎందరికో తమ బాధలు విన్నవించుకున్నాం, కానీ సరస్వతి అమ్మవారైనా మీకు విన్నవించుకోలేదు. మీరు జ్ఞానం అందించే అమ్మగా మా తప్పులను క్షమించి మా పిల్లల బాధలు తీర్చే విధంగా పాలకులను అధికారులను మేలు కొలవాల్సిందిగా మా ప్రార్థన అంటూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వినతి పత్రంగా ఓ లేఖను రాసి అమ్మవారికి హుండీలో వేశారు. గురువారం బాసర ఆలయంలో జరుగుతున్న హుండీ లెక్కింపులో భాగంగా హుండీని తెరవగా అందులో ఈ లేఖ ప్రత్యక్షమైంది. లేఖలో ఈ విధంగా ఉంది: ఆర్టీయూకేటీ బాసరలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులం శతకోటి దండాలతో తమరి పాదాలకు ప్రణమిల్లి వ్రాయునది ఏమనగా, 2 ఏళ్లుగా మేము పోరాటాలు చేస్తున్నాం. అందులో చదువుతున్న మా పిల్లలు వారం రోజులు ఎండనక వానక శాంతియుతగా వారి చదువుల కోసం పోరాడారు. అంతటి పోరాటం చేస్తే అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఇంతవరకు కనికరం లేకుండా పోయింది. వారి చదువుల కోసం చేసిన పోరాటం ఎలాంటి ఫలితం లేకుండా పోయిందమ్మా. పోరాటం చేసిన విద్యార్థులు అధికారుల ఒత్తిళ్లకు లోనై మరణిస్తున్నారు. పిల్లల చిన్న ఆశలు అమ్మవైన నీకు తెలియనివి కావు. ఇకనైనా అధికారులకు జ్ఞానం ప్రసాదించి తమ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయవలసిందిగా తల్లిదండ్రులు రాసిన హుండీలో వేసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.